రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి తన క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి 10 లక్షల కోట్ల ఆర్థిక లోటులో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా సంక్షేమాన్ని ఆపకుండా ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఆరోగ్యం పట్ల ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళ కోసం సహాయ నిధి నుంచి ఇతోధికంగా ఆర్థిక సహకారం చేస్తున్నారు. ఈరోజు మా కొండేపు నియోజకవర్గంలో సుమారుగా 63 మందికి 32,21,000 రూపాయలు అందించడం జరిగింది. ఈరోజు వరకు కూడా మొత్తం 880 మందికి 7,27,50,000 రూపాయల పైచీలకు నిధుల్ని అందించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు ఎవరు చేయలే. ఈ విధంగా చేస్తూ ప్రజలు ఆరోగ్యం మీద ఖర్చు పెట్టింది వాళ్ళకి ఎంతో కొంత స్వస్థోద్యోగాలు చేస్తున్నారు. కొత్తగా కూడా మనకి సంజీవని కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు. ఈ యొక్క హెల్త్ డేటాను కూడా డిజిటలైజేషన్ చేయడం, ఆర్థికంగా వాళ్ళకి ఖర్చులు తగ్గించడం, వైద్యపరంగా మంచి సౌకర్యాలు అందించాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అన్యాయం గురైన కార్యకర్తలకు అండగా నిలవడానికి జగన్ డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారని వైఎస్ఆర్ పార్టీ నారపట్టి అధ్యక్షుడు కటారి శంకర్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్, రామ్సాగర్, రోసయ్య, నాటారి జనార్దన్, బత్తుల ప్రమీల, సంపత్ తదితరులు బాగున్నారు. మరి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేశారు. దాని మీద ఎవరైతే అన్యాయానికి అదేవిధంగా అక్రమ కేసులకి గురవుతూ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వారి హక్కుల్ని కాలు రాస్తూ వాళ్ళని అక్రమమైన కేసులకు కానీ అదేవిధంగా వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా కూటమి
ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు కానీ ఎవరైనా కూడా అక్రమంగా ఒక కార్యకర్తను కానీ నాయకులను కానీ అదేవిధంగా ప్రజలకు కూడా ఇది వారికి ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా హక్కులు ఉంటాయో వాటిని కాలరాస్తూ అధికారం ఉంది కదా అని వారిని ఇబ్బంది పెట్టే ప్రక్రియలో భాగంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు పోయినా కూడా వారి కేసులు కూడా తీసుకునే పరిస్థితి పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా వారి భూ కబ్జాలు కానీ మరి అవినీతి కానీ లంచం కానీ ఇటువంటి అన్నిటి మీద వీటికి సంబంధించిన అన్నిటి మీద ఈ ఏదైతే డిజిటల్ బుక్ ఉందో దాన్ని క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైనా కూడా అంటే గతంలో మనం ఏదైనా సమస్య అయితే చెప్పుకోవడానికి పోతే ప్రభుత్వ అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనల్ని పట్టించుకున్నప్పుడు అటువంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరైనా కూడా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మనకి ఎవరైతే సమస్యలో ఉన్నారో వారు ఓపెన్ చేయగానే దాంట్లో క్లియర్గా ఏ నియోజకవర్గం ఏ ప్రాంతం ఏ సమస్య దేనికి అంటే ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నాడు అనేది క్లియర్గా అడుగుతుంది. దాంట్లో వాళ్ళు ఫిల్ చేసుకున్నప్పుడు అది రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అది స్టేట్ వైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా అంటే గతంలో జరిగిన ఈ 3-4 ఏళ్లలో జరిగిన సమస్యలు ఏదైనా కూడా రేపు దేవుడి దయ వల్ల ప్రజల తీర్పు వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా వస్తారు కాబట్టి ఆ రోజు ఇవన్నీ కూడా ఈ రిజిస్టర్ అయిన ఈ సమస్యలు ఎవరైతే అధికారులు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు పెట్టిన ఇబ్బందులన్నీ కూడా ఆ రోజు ఈ డిజిటల్ డైరీ ద్వారా మరి చట్టబద్ధంగా మరి వారి మీద కూడా ఆయన యాక్షన్ తీసుకోవడానికి ఈ డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎవరైతే ఇప్పుడు కూటమి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ సంబంధించి వీరు ఎవరైనా కూడా వీళ్ళకి ఒక కాషన్ లాగా అనమాట, ఒక హెచ్చరిక. అంటే గతంలో ఎలా ఉండేదంటే మేము కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన కూడా మేము ఉన్నాం. ఇప్పుడైతే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గమనించాం గతంలో కూడా 2014-19లో కూడా అధికారులు ఇబ్బంది పెడతారు. ముందంతా ఒక 3 years ఇబ్బంది పెడతారు, లాస్ట్ 1.5 year ఒక 6 months వాళ్ళు చూసి చూడనట్టుంటారు. గవర్నమెంట్ మారంగానే అదే అధికారులు మళ్ళీ వచ్చి ఏదో ఒక నాయకుడిని పట్టుకొని వచ్చి లోకల్గా వాళ్ళు మళ్ళీ అదే పోస్టులో రావటం, బాధపడిన కార్యకర్తల యొక్క మనోవేదన ఏ రకంగా ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంటుంది, రిజిస్టర్ అయిపోతాయి ఈ సమస్యలన్నీ. ఎవరైతే ఇబ్బంది పెట్టారో అధికారి, ఎవరైతే ప్రజాప్రతినిధి ఇబ్బంది పెట్టారో కార్యకర్తలను కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ అదేవిధంగా సానుభూతి పరులను కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ వచ్చి కవర్ చేసుకోవడానికి కాదు, ఏదైనా ఆయన దృష్టిలో ఉంటుంది. తప్పకుండా కూడా అధికారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చట్టపరమైన యాక్షన్ మాత్రం తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే రిటైర్డ్ అయిన అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. రిటైర్డ్ అయిన అధికారులు కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళకి ఏ రకంగా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ ఇది భరోసా లాంటిది, ఇది ఎంతో అండగా ఉంటుంది. అధికారులకు కూడా ఈ ఏదైతే రిజిస్టర్ అవుతున్న కేసులను చూసుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు కూడా ఒక హెచ్చరికలాగా అరే ఇవి మర్చిపోరు, ఇది రిజిస్టర్ అయిపోతుంది మనం చేసిన తప్పని ఇప్పుడైనా కూడా రాజ్యాంగబద్ధంగా ఏదైతే న్యాయబద్ధంగా ఉంటాయో అటువంటి కేసుల్నే తీసుకోవాలి. అక్రమమైన కేసులను పెట్టి వాళ్ళ హక్కుల్ని కాలరాయకూడదని చెప్పి ఈ డిజిటల్ బుక్ ద్వారా ఆ ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా అధికారులకి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెల్ అధ్యక్షుడిని టౌన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులను సంవత్సరంన్నర నుంచి మేము లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎన్నో కేసులను చూసాము. ఎటువంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అంటే సంబంధం లేని వాటిల్లో కూడా కేసుల్లో విరికించి వాళ్ళ మీద
కొంతమంది మీద గంజాయి కేసులు పెట్టడం, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాళ్ళని టార్చర్ చేయడం, కొట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరన్నర కాలంలో. సో వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక డిజిటల్ బుక్ని కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి జరిగే అన్యాయాలని డైరెక్ట్గా మనం ఈ డిజిటల్ బుక్లో విత్ ఎవిడెన్స్తో సహా మనం దీనిలో రిజిస్టర్ చేయొచ్చు అనమాట. ఎవరైతే తనకు అన్యాయం చేశారో వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళు ఎక్కడుంటారు, అన్ని డీటెయిల్స్తో సహా విత్ ఎవిడెన్స్ ఏదైనా కానీ ప్రూఫ్ ఉంటే, విత్ ఆడియో ప్రూఫ్ కానీ, వీడియో ప్రూఫ్స్ కానీ, విత్ ఏదైనా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉంటే వాటన్నిటిని కూడా ఈ డిజిటల్ బుక్లో మనం భద్రపరిస్తే ఇది డైరెక్ట్గా సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీకి చేరుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీటిని పర్సూ చేయడానికి కొంతమంది టెక్నీషియన్స్ పెట్టున్నారు. వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ డేటాను మొత్తం స్టోర్ చేయడం జరుగుతుంది. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే చేసినటువంటి పాత్రికేయులకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి డిజిటల్ బుక్. మరి ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ కోసం వారి యొక్క మన జగన్ అన్న మన కోసం పడినటువంటి ఆవేదన గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలల్లో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వీళ్ళు తీసినటువంటి ప్రాణాలు, మరి కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోల్పోయినటువంటి ఆస్తులు, ఇలా ఎన్నో రకమైనటువంటి మనోవేదానికి కూటమి ప్రభుత్వం ఈ కార్యకర్తల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి, మరి రాష్ట్రం అంతా కొంతమంది మేరకు మాత్రమే జగనన్న దగ్గరికి చేరగలిగినటువంటి అవకాశం ఉండిద్ది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఎంతో మంది కార్యకర్తలు ఇబ్బంది పడినా సరే వారు జగనన్న దగ్గరికి రీచ్ కాలేకపోయారు. వారి సమస్యలు తెలిపోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడుంటే అక్కడ వారి యొక్క నియోజకవర్గాల్లో, వారి యొక్క గ్రామంలో, వాళ్ళ ఇంట్లో కూర్చొని వారికి ఉండేటువంటి సమస్యల్ని జగనన్న దృష్టికి తీసుకెళ్లగలిగినటువంటి మహత్కరమైనటువంటి అవకాశం ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ. కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, నాయకులారా, మీ అందరూ కూడా జగనన్న మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ మనోధైర్యాన్ని పుంజుకొని మళ్ళీ ఎటువంటి ఇబ్బందులైనా సరే మన జగనన్న మన కోసం ముందుండి ఇవన్నీ సాల్వ్ చేసేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది. కాబట్టి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళకి ఈ బుక్ గురించి, క్యూఆర్ కోడ్ గురించి, మరి యాప్ లో మన మొబైల్లో యాప్ ని ఇన్స్టాల్ చేయించి అందరి చేత ఈ క్యూఆర్ కోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద గల అంబేద్కర్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు దేవప్రసాద్, కొమ్మూరు కనకారావు, కసుకు తాదన్న, గోపిచంద్, మాజీ ఎంపీ నరసింహరావు, డగ్గస్, శామ్యులు, యేసుదాసు, పుల్లారావు, రాయపాటి వెల్సన్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి. దేవప్రసాద్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ
ఎస్సీసెల్ రాష్ట్ర విభాగం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పట్టణమైనటువంటి ఒంగోలులో అంబేద్కర్ విగ్రహం దగ్గర జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు దేవప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి బూచేపల్లి శివప్రసాద్ జిల్లా పార్టీ అధ్యక్షుల గారి సూచనల మేరకు రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా కొమ్మూరి కనకారావు గారి అన్న దాని ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ ఎస్సీసెల్ విభాగం ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టబడింది. ప్రైవేటీకరణ చేయటం వల్ల వైద్యంలో కానివ్వండి, వైద్య విద్యార్థుల్లో లోకానికి కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో కానీ చాలా అన్యాయం జరిగింది అనేదాన్ని మేము నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కొమరోలు మండలం బిడ్స్పల్లి గ్రామానికి చెందిన షెడ్యూల్ కులానికి చెందిన వారు 1992 సంవత్సరంలో ప్రభుత్వం 4 ఎకరాల 47 సెంట్లు భూమిని పట్టాదారు పాస్బుక్ ఇచ్చింది. దీన్ని వారు సాగు చేస్తుండగా ఈ మధ్య కాలంలో అట్రాసిటీ కేసులో నమోదైన వారితో రెవెన్యూ అధికారులు కొమ్మక్కి రైతులు సాగు చేస్తున్న భూమిలో బోర్డు పెట్టించడం జరిగిందని రైతులు తెలియజేశారు. అంతేకాక ఈ భూమిలోకి ఎవరైనా వస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కొమరోలు మండలం బిడ్స్పల్లి గ్రామం చెందిన షెడ్యూల్ చెందిన రైతులు బోర్డును విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కొమరోలు మండలం బిడ్స్పల్లి గ్రామానికి చెందిన షెడ్యూల్ కూడా చెందిన రైతులు మానమోహన్ రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్యకి విన్నవించారు. అనంతరం బిల్లా చెన్నయ్య రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సంబంధించిన భూమిని ఒక ఎంఆర్ఓ అక్రమంగా పట్టాలున్నా కూడా దాని మీద బోర్డు పెట్టినందుకు ఆ మీద ఎస్సీ పెట్టాలి, మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, ఆమె మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆమెను ఎప్పటికీ సస్పెండ్ చేయాలి. గట్టిగా చెప్పండి. సస్పెండ్ చేయాలి. అబ్బాయి నీ సెల్తో తీస్తావా? నేను మాట్లాడేది వద్దులే. తెచ్చిపోలేము. తమ్ముడు కొంచెం దేనికి లోపలికి అది రైట్. ఇప్పుడు అందరు కనిపిస్తున్నారు. నువ్వు వచ్చేసి ఫోటో కోసం నా పేరు బిల్లా చెన్నయ్య. నేను మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అంటే ఇక్కడి నుంచి దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు కొమరోలు పక్క ఇంకా 2-3-7-8 కిలోమీటర్ల దూరంలో బెడిసిపల్లె ఆ గ్రామంలో మా ఎస్సీ మాలలో దాదాపు 92 సంవత్సరంలో పట్టా ఇస్తే 4 ఎకరాల 46 సెంట్లు స్థలాలకి పట్టాలు ముగ్గురికి ఇచ్చేస్తే దాన్ని ఆ పొలాన్ని ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా స్టిల్ వరి పంట పండించుకొని జీవనం సాగిస్తున్న సమయంలో గతంలో 2022 సంవత్సరంలో ఆ పొలంలో అక్కడున్న అగ్ర కులస్తులు కొంతమంది ఆంజనేయులు బొమ్మ పెట్టాలని ఉద్దేశంతో మా దళితుల మీద దాడి చేసిన సందర్భంలో అప్పుడు అట్రాసిటీస్ కేసు క్రైమ్ నెంబర్ 16 కొమరోలు PS అది SCST షార్ట్ షీట్ కూడా ఫైల్ అయింది. ఇవన్నీ జరుగున్న మా దళితుల భూముల్లో మరి పాపం ఎంఆర్ఓ గారికి తెలియదేమో
అది గవర్నమెంట్ భూమి అని బోర్డు పెట్టింది. అది పాపం ఆ ఎంఆర్ఓ గారు ఇక్కడి నుంచే వెళ్ళారు, ఆమె రాజ్యలక్ష్మి గారు. ప్రభుత్వ భూములు అని బోర్డు ఎట్ట పెట్టావమ్మా పట్టాలుంటే, నేను ఫోన్ చేసి అడిగితే ఏంటమ్మా ఇట్లా దళితులు చేసుకున్న భూముల్లో మీరు బోర్డులు ఎట్లా పెడతారంటే, అది రీసర్వే జరిగిందండి, ఇది గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమి అని దళితులు చేసుకుంటున్నారు, పట్టాలు ఇచ్చారు, ఆన్లైన్లో ఉన్నాయి, ఆర్ఎస్ఆర్ కాపీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా అంటే ఉద్దేశం ఏంటి, వీళ్ళు దళితులు సాగు చేసుకునేదని దాంట్లో బోర్డులు పెడతారు. కొమరోలు మండలంలో చాలా భూములు అనేకమైనవి. నీకు దమ్ము ధైర్యం అంటే వాటి అన్నిటి మీద బోర్డులు పెట్టు, అంతేగాని దళితులు చేసుకున్నారని చెప్పని నువ్వు బోర్డు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఈరోజు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో మా దళిత కుటుంబాలు అందరూ వచ్చేసి మాల కులస్తులు జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయటం, జాయింట్ కలెక్టర్ గారు మార్కపురం స్పెషల్ కలెక్టర్ గారికి ఎండాస్ చేయటం జరిగినది. దీని మీద పరిశీలించి రిపోర్ట్ పంపమని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విషయంలో అట్రాసిటీ కేసు పెండింగ్ ఉన్న తర్వాత కూడా ఒక ఎంఆర్ఓ ఉద్దేశపూర్వకంగా బోర్డులు పెట్టి ఈఆర్ఓ ఎంఆర్ఓ మరలా ఇళ్ళకెళ్ళేసి మీరు కానీ ఆ భూమిలోకి వెళితే మీ మీద మేము కేసులు పెడతామని బెదిరించారు. కనుక ఎంఆర్ఓ మీద సెక్షన్ 4 SC/ST FG కింద అట్రాసిటీస్ కేసు బుక్ అవుతుంది. ఈ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఆ బోర్డు తీయకుండా అలాగా ఉంచితే మాత్రం సెలవు 9 రోజుల ప్రోగ్రాం పెడతాం, ఆ ఎంఆర్ఓ సంఘం తేలుస్తాం, మా భూములు మేము సాధించుకుంటాం అనే దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, కలెక్టర్ కూడా మా దళితుడే, మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఇలాంటి భూముల్ని దళితుల్ని సాగు చేసిన భూముల్ని ఎక్కడ కూడా గవర్నమెంట్ వైపు నుంచి తీసుకున్నా సరే మేము స్టేట్ వైడ్గా కాల్ ఇస్తామని కూడా మేము కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ ఎంఆర్ఓ గారు పాపం అదేందో పైనుంచి ఊడిపోయినట్టుగా కనీసం పబ్లిక్తో కూడా సరిగ్గా మాట్లాడిన పరిస్థితి ఆమె ఉన్నది. ఇలాంటి ఆఫీసర్ని గ్రామాలకి మండలాలకి ఎందుకు పంపిస్తున్నారో కలెక్టర్ గారు ఒకసారి చూడాలని చెప్పని, ఆ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పని, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పని, ఆ బోర్డు తీసేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దమ్ము తిరుపతి, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, గుడిసిపల్ల గ్రామం, SC మాల కులానికి చెందిన వాడిని. మేము మా భూమి చేసుకుంటా ఉన్నాం. కొంతమంది మా ఊరు అగ్రకుసులు ఆ భూమిలో ఆంజనేయస్వామి బొమ్మ పెట్టాలని చాలా ప్రయత్నించారు. మేము అడ్డుపడుకొని ఆయన SC/ST కేసు అయితే పెట్టడం జరిగింది. తర్వాత మరలా దాన్ని ఇది ఎంఆర్ఓ గారికి వాళ్ళు మొన్న వచ్చి మా భూములలో బోర్డులు పెట్టారు, మీరు ఈ భూమిలో దున్నకూడదు, చేయకూడదు, వస్తే మీకు కఠిన చర్యలు ఉంటాయి. ఇంకా ఇంటికి వచ్చి వారిని ఇచ్చిపోయారు. మా గవర్నమెంట్ గారు మా మీద దయవుంచి మా భూములు మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఆ భూమికి సంబంధించిన పట్టాలండి, ఇది ఎప్పుడు 92 సంవత్సరాలు ఇచ్చారు గవర్నమెంట్. ఈ పట్టాల్లో దాదాపు ముగ్గురికి ఇచ్చారు. 4 ఎకరాల 26 సెంట్లు. దీంట్లో ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ బోర్డులు ఎవరి చేత పెట్టించారు అనుకుంటున్నారు? ఎవరైతే అట్రాసిటీ కేసులో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ చేత రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉండి ఈఆర్ఓ ఎంఆర్ఓ దగ్గర ఉండి ముద్దాయిల చేత పెట్టించారంటే ఉద్దేశం ఏంటి? గతంలో అట్రాసిటీ కేసు జరిగిందని అని ఆలోచన లేకుండా మరలా వాళ్ళ చేత బోర్డులు పెట్టడం అనేది వాళ్ళు కూడా ముద్దాయిలు చేయాలని చెప్పి పోలీస్ యంత్రాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది SP నోట్స్లో కూడా పెట్టున్నాం. దీని మీద అవసరమైతే DGP IG గారు కూడా మేము కంప్లైంట్ చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాం. పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని బొద్దులూరుపాలెం SC/ST కేసులో బాధితులను బెదిరిస్తున్న ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల యువసేన రాష్ట్ర అధ్యక్షులు పొదుగుల చైతన్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులతో జిల్లా SP కలిసి వినతిపత్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, రజనీకాంత్, మేడికొండ మురళి,
వేమ బాలకోటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నేను పొందుగల చైతన్య, హైకోర్టు న్యాయవాదిగా అలాగే మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఏదైతే 2023 సంవత్సరంలో బొద్దులూరు వారి పాలన చెందినటువంటి శావ ఎల్లమ్మ చిరంజీవులపై ఆ గ్రామానికి చెందిన సాంబశివరావు అగ్రకులస్తులైన వారు దాడి చేశారని, గత వారంలో కూడా వీరి మీద బెదిరింపులు పాల్పడుతున్నారని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మేము ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. దీని మీద చర్య తీసుకోమని ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు సంబంధిత ఒంగోలు ఎస్పీ గారికి రాయటం జరిగింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో 90% ఎస్సీ ఎస్టీ కేసులు నిర్వీర్యమవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే బాధితులకి సరైన నాలెడ్జ్ లేకపోవటం, చెప్పేవాడు లేకపోవటం, దాన్ని అలసిగా తీసుకొని ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వారిని బెదిరింపులు గురి చేయటం, కేసులు విత్డ్రా చేసుకునేలా చేయటం, అలాగే వీళ్ళకి గైడెన్స్ కూడా ప్రభుత్వం కూడా వీళ్ళకి గైడెన్స్ ఇవ్వకపోవటం, అలాగే వీరికి రక్షణ కల్పించకపోవటం, దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ క్రమంలో ఇక శావ ఎల్లం మీద గ్రామానికి చెందినటువంటి చప్పిడి శేషయ్య వాళ్ళ అనుచరులు అనేక రకాలుగా బెదిరింపు పాల్పడుతూ వీరిని ఆగస్టు నెలలో ఆ గ్రామానికి చెందినటువంటి వారిని మధ్యవర్తిగా పంపించడం, వాసు గారిని అక్కడ వీరు బంధువులు చూస్తామని చెప్పటం, ఆ తర్వాత వీరు అదే బొద్దులూరు గ్రామంలో వీరి మీద ఇంటి మీద వెళ్ళి మళ్ళీ దాడి చేసి కులం పేరుతో తిట్టడం, ఆ తర్వాత వీళ్ళ మావయ్య గారు అనేటువంటి ఆనందరావు గారిని ఇన్వాల్వ్ చేసి అతన్ని అనేక రకాలుగా బెదిరింపులు గురి చేసి ఒంగోలులో ఉన్నటువంటి బంధువుల ఇంటికి పిలిపించుకొని వెళ్తే ఆనందరావు గారు సంఘ పెద్దలతో అక్కడికి వెళ్తే అక్కడ ఆనందరావు గారిని వాళ్ళ సంఘ పెద్దల్ని కులం పేరుతో దూషించటం, ఈ క్రమంలో ఆనందరావు గారిని ఈ కేసు రాజీ చేయకపోతే మీ మీద ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఈ కేసు రాజీ అవ్వలేని ఆనందరావు గారిని ఎటువంటి జనరల్ ట్రాన్స్ఫర్ లేకపోయినప్పటికీ ఆనందరావు గారిని ట్రాన్స్ఫర్ చేయటం చాలా హేయమైన చర్య. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా. ఏదైతే అలాగే ఇక్కడ వీళ్ళు గతంలో ఎస్పీ గారి గ్రీవెన్స్కి వెళ్ళడం జరిగింది. ఎస్పీ గారి గ్రీవెన్స్లో సంబంధిత దీని మీద విచారణ చేయమని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ పంపిస్తే ఆ సంబంధిత తాలూకాలో ఉన్నటువంటి ఆ తాలూకా గ్రీవెన్స్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు గారు వీరికి ముందుగా ఒకసారి కౌన్సిలింగ్ పిలిచి ఆ తర్వాత మళ్ళీ పిలుస్తానని చెప్పి వీరిని పిలవకుండా ఒక ఆదివారం రోజు మిస్డ్ కాల్ ఇచ్చి కేసును క్లోజ్ చేయడం జరిగింది. దీన్ని బాధ్యత వహిస్తూ సంబంధిత స్టేషన్ ఆఫీసర్ గారు అయినటువంటి సిఏ గారు ఈ కేసును క్లోజ్ చేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇదైతే తాలూకా ఈ సంబంధిత కేసులో ముద్దాయిలకి అండగా నిలుస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ సుబ్బారావు గారి మీద, అలాగే సంబంధిత సిఐ శ్రీకాంత్ గారి మీద, అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎటువంటి బదిలీ లేనప్పటికీ అతను ఆనందరావు గారు ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఎస్సీ ఎస్టీ సంఘానికి కూడా ఒక బాధ్యత పదవిలో ఉన్న వ్యక్తిని కూడా మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీరు ట్రాన్స్ఫర్ చేయటం, బెదిరింపు గురి చేయటం మేము ఖండిస్తూ, ఏదైతే తక్షణమే ఆనందరావు గారిని మళ్ళీ సేమ్ స్థానంలో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలని, అలాగే వీళ్ళందరి మీద తగిన చర్య తీసుకోవాలని, ఏదైతే బాధిత కుటుంబాలకి అండగా ఉండాలని, ఎవరైతే బెదిరింపులు పాల్పడుతున్నారో వారి మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేసి ప్రభుత్వం వీరికి అండగా ఉండాలని, లేని పక్షంలో మేము త్వరలో ఇప్పుడు ఎస్పీ గారికి వాళ్ళు ఇచ్చాం, ఎస్పీ గారు ఖచ్చితంగా స్పందించారు. దీని మీద డిఎస్పీ గారు రాయడం జరిగింది. వీరికి బాధ్యతలు ఎప్పుడు కూడా న్యాయం జరగని పక్షంలో ప్రజాక్షేత్రం నిలబడతాం, అలాగే కోర్టులను ఆశ్రయించి వీరికి ఈ వార్తల సమాప్తం. నమస్కారం.